హెయిర్ కేర్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ షాంపూ. మనందరం షాంపూ యూస్ చేస్తుంటాం, బట్ కామన్గా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం అనమాట. ఈ వీడియోలో షాంపూ యూస్ చేసేటప్పుడు మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ తెలుసుకుందాం. మీరు కూడా చేస్తున్నారేమో తెలుసుకొని రెక్టిఫై చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 1, స్లైట్లీ డాంప్ హెయిర్ మీద షాంపూని అప్లై చేయడం. హెయిర్ని ఫుల్గా వెట్ చేసుకోకుండానే, అంటే తడుపుకోకుండానే షాంపూని యూస్ చేయడం. సో ఇలా యూస్ చేయడం వల్ల షాంపూ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు, అంటే మీరు ఎంత వాష్ చేసినా కూడా అక్కడక్కడ ఉండిపోతుంది. సో దట్ మన హెయిర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు డెఫినెట్గా మీ హెయిర్ని ఫుల్గా వెట్ చేసుకున్న తర్వాతే షాంపూ యూస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 2, ఓన్లీ టాప్ ఆఫ్ ద స్కాల్ప్ మీద మాత్రమే షాంపూని అప్లై చేయడం. షాంపూని ఎప్పుడూ కూడా స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకోవాలండి. కొంతమంది నుదురు మీద మాత్రమే షాంపూ చేసుకుంటారండి. స్కాల్ప్ సైడ్స్, బ్యాక్ సైడ్ వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల డాండ్రఫ్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిస్టేక్ నెంబర్ 3, షాంపూని త్వరగా వాష్ చేసుకోవడం. షాంపూలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, అంటే స్కాల్ప్ని క్లీన్ చేయడానికి, సెబమ్ని కంట్రోల్ చేయడానికి. బట్ మనం షాంపూని త్వరగా వాష్ చేయడం వల్ల ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు, అండ్ అలాగే స్కాల్ప్ కూడా నీట్గా క్లీన్ అవ్వదు. సో షాంపూ అనేది మన స్కాల్ప్ మీద అట్లీస్ట్ 2 to 4 minutes అన్నా ఉండాలి. మిస్టేక్ నెంబర్ 4, షాంపూని రాంగ్ వేలో యూజ్ చేయడం. ఫస్ట్ హ్యాండ్స్ని వెట్ చేసుకొని షాంపూ తీసుకొని మిక్స్ చేసుకొని షాంపూని యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక బౌల్లో తగినంత షాంపూని తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి కూడా షాంపూని యూజ్ చేయొచ్చు. వాటర్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇలా యూజ్ చేయడం వలన తక్కువ షాంపూనే యూజ్ అవుతుంది, స్కాల్ప్ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది, అండ్ అలాగే వాష్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకొని రెక్టిఫై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.